ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యాశాఖ ఇచ్చిన మెనూ ఫాలో అవుతూ విద్యార్థులకు మంచి నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని మధ్యాహ్న భోజన కార్మికులకు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న భోజన నిర్వహణలో ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజనంలో నాణ్యత కరువై విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ఉన్నత పాఠశాలలో ఎంఈఓ దేశిరెడ్డితో కలిసి మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో గల 55 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులకు మధ్యాహ్న భోజన నిర్వహణపై తగు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందించాలని సూచించారు. మెనూ ప్రకారం వారానికి 3 రోజులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు అందించాలని చెప్పారు. వంట గదితో పాటు పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, అదేవిధంగా బియ్యాన్ని వంట చేసేదానికన్నా ముందు రోజే శుభ్రం చేసుకుని ఉంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రామస్వామి గౌడ్, పలువురు ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో పూట ఈ మిడ్ డే మీల్స్ వండే కార్యక్రమంలో భాగంగా కొన్ని ఇన్సిడెంట్లు జరగడం చేత అది విద్యాశాఖ వాటిని దిద్దుబాటు చర్యలకు ప్రారంభించింది. అందులోనే భాగంగా అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు కూడా ఉత్తర్వులు ఇస్తూ ఇమీడియట్గా కుక్కం హెల్పర్లతోని హెడ్ మాస్టర్లతోని ఒక సమావేశం నిర్వహించి వాళ్ళకు ఎట్లా వండాలని చెప్పేసేటువంటి అవగాహన కార్యక్రమాన్ని కల్పించమని చెప్పేసి ఆదేశాలు ఉన్నందువల్ల ఆ ఆదేశాలకు అనుగుణంగా మన జిల్లాలో ఉన్నటువంటి 26 మండలంలో కూడా అందరూ మండల విద్యాధికారులు ఈ కుక్కం హెల్పర్లతోని అదేవిధంగా హెడ్ మాస్టర్లతో కూడా సమావేశం నిర్వహించేసి ఏ విధంగా వారిని మంచి నాణ్యమైనటువంటి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని వండి విద్యార్థులకు పెట్టాలని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ నందూరు మండలంలో కూడా ఈరోజు మన ఎంఈఓ గారు కండక్ట్ చేయడం, వాళ్ళందరూ కూడా దాదాపు 55 మంది మన మండలం నుంచి వచ్చి వాళ్ళ యొక్క అన్ని తగు సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది.